గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలం అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈరోజు పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి ఫుల్ వర్షం, మామూలుగా పడట్లేదు వర్షం. నిన్నేమో ఫుల్ ఎండ, ఈరోజేమో ఫుల్ వర్షం. మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయి లేదా కింద కామెంట్ చేయండి. మరి ఇలా వర్షాలు పడుతున్నప్పుడు మళ్ళాంటి ఫుడ్ బ్లాగర్స్కి ముందుగా ఏం తినాలనిపిస్తుంది? ఏదో ఒకటి మంచి మసాలాతో నాన్ వెజ్ తినాలనిపిస్తుంది కదా. నాకు అనిపిస్తుంది. ఫస్ట్ చికెన్ పకోడీ అనుకున్నాను. రెగ్యులర్గా చికెన్ పకోడీ తినేదే అందరికీ వచ్చింది. చాలాసేపు ఆలోచించిన తర్వాత నాకు చికెన్ లాలీపాప్స్ ఎందుకో తినాలనిపిస్తుంది. చికెన్ లాలీపాప్స్ మనం ఈరోజు నువ్వు ఎప్పుడైనా చేసావేట్రా నువ్వు నన్ను అడిగితే నేను చేశాను, ఛానల్ పెట్టిన కొత్తలో చేశాను, మళ్ళీ అప్పటి నుంచి చేయలేదు. కానీ చాలా బాగా కుదిరింది. అప్పుడు మళ్ళీ నేను వండి ఎలాగైతే ఏంటది మజ్జిగ చికెన్ పులుసు తినిపించానో అలాగే ఈరోజు కూడా మా వాళ్ళతో చికెన్ లాలీపాప్స్ తినిపించి టేస్ట్ రివ్యూ తీసుకుందాం. రెస్టారెంట్ స్టైల్లో వండుతానమయ్య. రెసిపీ అయితే చాలా బాగుంటుంది. డిసెంబర్ 4వ తారీఖు గుర్తుంది కదా, ఆల్రెడీ మెల్లమెల్లగా పనులన్నీ జరుగుతున్నాయి. డిసెంబర్ 4వ తారీఖు వ్లాగ్ మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకా మన సబ్స్క్రైబర్లు నీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా చెప్పు. పద, వీడియో అయితే చాలా బాగుంటుంది, రెసిపీ ఇంకా బాగుంటుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చేలో ముందే చెప్తున్నా, షాక్ అవడానికి రెడీగా ఉండండి. ఎంత సింపుల్గా ఎలా రామాయ చికెన్ లాలీపాప్ చేస్తారు అంటారు. బ్యాక్ ఆ సౌండ్ వచ్చిందా? వస్తుంది. మా ఎడిటర్ ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఫస్ట్ లాలీపాప్స్ తెచ్చుకున్నాను. అయితే ఇదిగోండి చికెన్ లాలీపాప్స్. నార్మల్గా అయితే ఇలా ఉండవు, ఆడు మనకి ఇలా ఇచ్చేస్తాడు, దాన్ని మనం కట్ చేసుకోవాలి. చికెన్ షాప్ వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి మన కోసం అని చెప్పేసి ఇలా కొట్టించారు. మనకి సెపరేట్ పని లేకుండా ముందు ఈ చికెన్ శుభ్రం కడిగేసుకోవాలి. ఫస్ట్ చికెన్ నీట్గా కడిగేసుకున్నామా. అయ్యి బాబోయ్, స్లోగా ఎటు తిప్పాలరా దీన్ని. ముందు దీనికి మిరియాల పొడి కావాలి. అయితే ఇంట్లో మిరియాల పొడి చేసింది లేదు, అందుకనే నేనే మిరియాలు దంచుతున్నా. కొద్దిగా మిరియాల పొడి. అమ్మ కొద్దిగా అని చెప్పి ఎంత యత్నం ఏంట్రమ్మా అంటున్నారా? నిజమే, ఎక్కువ వేసి పడుతుంది వేస్ట్ కానీ. సరే, నెక్స్ట్ కారం చాలు. తర్వాత పసుపు, ఉప్పు సరిపోద్ది. మళ్ళీ ఎక్కువ ఉప్పు కష్టం అయిపోద్ది. నెక్స్ట్ పసుపు వేద్దామా? వేసేద్దాం. యాంటీబయాటిక్ ఏం వేసామన్నది కాదు, లాస్ట్లో నోట్లోకి టేస్ట్ ఎలా అనిపించింది అన్నది మ్యాటర్, అంతేనా కాదా? ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అది మామూలుగా ఉండదు. ఈ రోజు ఒక్కలైనా సరే టేస్ట్ ఏదోలా ఉంది అదోలా ఉంది యావరేజ్గా అన్నాడంటే నేను కుకింగ్ వీడియోలు చేయను. ఎస్. నెక్స్ట్ ఇందులోకి కార్న్ఫ్లోర్ చాలు, ఇంకెక్కువ వద్దు, సరిపో. కొంచెం వేద్దాం. స్పూన్ ఉన్నారా, ఏమంటారు దీన్ని, పసుపు రంగులో ఉంటుంది ఏంటిది, శనగపిండి. ఏది పడితే అది చేసేస్తున్నాం, బాగా వస్తుందా రాదా అనుకుంటున్నారేమో. నన్ను నమ్మండి, లాస్ట్ వరకు చూడండి, అదిరిపోద్ది. నెక్స్ట్ ఇందులోకి మైదా కూడా కావాలి తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ వేద్దాం. మనం హెల్త్ కాన్షియస్ కాబట్టి మైదా వేయట్లేదు. ఈ ఎగ్ని పెంకులు పడకుండా అందులో వేసి 2 ఎగ్గులు వేద్దాం. మరి కొత్తగా ఒక ఎగ్ ఎందుకు, 2 వేసి చెయ్యి నీసు వాసన వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం కడుక్కొని తర్వాత శుభ్రంగా. తర్వాత దీని తల్లి ఇవన్నీ కూడా మర్చిపోయినా వేయడం. అమ్మ ఇప్పుడు దీనికి అంటుకుపోయిందిగా చేతికి. ఎక్కువ వద్దు, చాలు. ఇంక చాలు, ఎక్కువ వద్దు. హెల్త్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు దీన్ని ఒక అరగంట లోపలికి పెట్టి అలా ఫ్రిడ్జ్లో ఉంచి నీసు వాసన సబ్బుతో కడుక్కుని వస్తా. 1 నిమిషం. వంట ఇంకా పావు కూడా కంప్లీట్ అవ్వలేదు, వర్షం ఆగిపోయింది. ఇప్పుడు నేను చేయనంటే నన్ను మామూలు తండ్రి డబ్బులు బొక్క ఆడి. వర్షం ఆగిపోయింది, అమ్మ జీవితం. 1/2 అవర్ అయిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టాం. ఇప్పుడు ఏం చేయాలంటే ముందు ఒక గిన్నె తీసుకుని అవి వేపుకోవడానికి అది పొయ్యి మీద పెట్టి, గ్యాస్ ఎవడు వెలిగిస్తాడు, గ్యాస్ వెలిగించి ఇది పెట్టి ఇందులో నూనె వేసాను మాయా, రికార్డ్ చేయడం మర్చిపోయాను. నూనె కొంచెం ఎక్కువ వేయాలి, ఎక్కువ వేసా. మా అమ్మ తన్నేస్తుంది నన్ను, తొక్కలో వర్షం ఏమో నూనె అంతా వేస్ట్ చేసి పడదిబ్బామని వేసాను నూనె. ఇప్పుడు మీడియం మంటలోనే ఫ్లేమ్లోనే వేపాలి. మరి పెద్ద మంట పెట్టినా అది లోపల పైన ఇది అయిపోయి లోపల ఇది అవ్వదు కాబట్టి మీడియం పెట్టి ఆయిల్ ఫుల్గా హీట్ అయిన తర్వాత వేద్దాం. ఇలాగ ఒక్కొక్క దాన్ని పైన ఇలా పట్టుకుని అలా వేసేద్దాం. ఇంకా హీట్ అవ్వాలి మా నూనె, 2 నిమిషం వెయిట్ చేద్దాం. ఇంకోటి సరిపోద్దా? ఈ 3 తర్వాత వేద్దాంలే. 3 మిగిలిన 3 నెక్స్ట్ రౌండ్ వేద్దాం. ఇలా కాసేపు వదలాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో అలా పెట్టి. అవి ఎరగవ్వాలి. అవి అలా ఏగుతూ ఉంటాయి. ఈ లోపు మనం చిన్న ఉల్లిపాయలు ఒక 3 ఇలా చిన్న ముక్కలు, ఇంకా చిన్న కట్ చేయగలిగితే ఇంకా చిన్న ముక్కలు, ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసుకుని అన్ని. పచ్చిమిరపకాయలు కూడా 3-4 తీసుకుని ఇలా క్రాస్గా 1
2 3 4 ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే నెక్స్ట్ కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకుని వాటిని ఇలా చిన్న ముక్కల కింద చేసుకుని ఇంకా సైజ్ తగ్గించుకుంటే ఇంకా మంచిది. ఆల్మోస్ట్ ఏంటి మొత్తం శుభ్రంగా చికెన్ ఎర్రగా అయిపోయింది. కాకపోతే అక్కడక్కడ మసాలాలు నూనెలోకి వెళ్ళిపోయినాయి. బిగినర్స్ మిస్టేక్స్ జరుగుతూ ఉంటే మనం రెస్టారెంట్ చెఫ్లమా పర్లేదు, బాగుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొంచెం నూనె వేయాలి. నేను ఆ నూనె వాడేస్తున్నా. వేపాం కదా మనం, ఈ ఆయిల్ వేసుకునేలాగా. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఆల్రెడీ వేడి ఆయిల్ కదా, షిట్ ఫర్గొటెడ్, ఆల్రెడీ వేడి ఆయిలే కదా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పెద్ద కడాయిలు ఉంటే బాగుంటుంది. కొంచెం గార్లిక్, వెల్లుల్లిపాయ కూడా వేసి, మన దగ్గర ఎక్కువ లాలీపాప్స్ ఉన్నాయి కాబట్టి చికెన్ లాలీపాప్స్, ఇన్ని ఉల్లిపాయలు, ఇన్ని పచ్చిమిరపకాయలు, గార్లిక్ అవన్నీ వేస్తున్నాం. లేకపోతే ఇన్ని అవసరం లేదు. ఇంకా పెద్ద గిన్నె ఉంటే ఇంకా బాగా వచ్చేది. సర్లే ఏం చేస్తాం, ఉన్న దాంట్లో సంతృప్తి పడాలి. 1 టేబుల్ స్పూను షెజ్వాన్ సాస్, ఇంకొంచెం అయినా ఏది నమ్మ జీవితం ఏదైతే ఇది వేసేసి, అది ఎర్రగా అవ్వకపోతే ఇంకొంచెం వేసేస్తాను. నాకు మెంటలు వచ్చేస్తుంది, నాకు బీపీ ఇరిటేషన్లు వచ్చేస్తుంది. నాకు ఇంతసేపు పొయ్యి దగ్గర నిలబడాలంటే. టేస్ట్ పట్టించుకోడు, రంగులు పట్టించుకుంటాడు. ఇదేంటో ఇది చైనీస్ కాబట్టి మాక్సిమం పెద్ద మంట మీదే ఫట్టా చేసేయాలి. ఇంకొంచెం వేద్దాం అనుకుంటున్నాను రా. రేపు ఎలాగో మన ఖాళీయే కదా, విరోచనాలు అయినా పర్లేదు. అమ్మ జీవితం ఏమన్నా తేడా వస్తే బాత్రూంలో చూసుకుందాం. ఇలా కదిపి ఇప్పుడు ఇందులో నెక్స్ట్ కొంచెం సోయా సాస్ ఎక్కువ వద్దు. అలా అని చెప్పి 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్లు కూడా కాదు, మనం రంగు పెట్టి వేసేయడమే. చాలే తేడా వస్తే మళ్ళీ షెడ్కి వెళ్ళిపోతాం. ఇది కూడా బాగా కలిపి ఇప్పుడు ఇందులో టమాటో సాస్ ఎక్కువ వేసినట్టున్నాను. పర్లేదే, స్వీట్నెస్ వస్తుంది, స్వీట్నెస్ పర్లేదు. ఇప్పుడు ఇందులో ఏం చేద్దాం, మర్చిపోయిన రే అదేమంటారు దాన్ని, కరివేపాకు కదరా. ఇది కార్న్ఫ్లోర్. ఇది చిన్న మంట పెట్టు, మాడిపోతాయి. నేను మర్చిపోయిన నీళ్ళు కలిపి పెట్టడం. అలా వేసేయకూడదు, ఆగు. కార్న్ఫ్లోర్ కోసం కంగారు పడితే కింద ఒలిగిపోయింది. నాకు దోళ తీరిందిలే. తర్వాత పెద్ద మంట పెట్టి కార్న్ఫ్లోర్ ఒలిగిపోయింది. నాకు నిప్ప పగిలిపోతుంది. అది వేసేసి మొత్తం అంతా ఒలిగిపోయింది. నాకు దినమే ఈరోజు. మీరు మాత్రం వర్షం పడుతుంది కదా, గుడ్డాను కదా అని టెంప్ట్ అయి చేశారా, దోళ తీరిపోద్ది, వర్షం ఆగిపోద్ది. మనం తినే అంతసేపు కూడా వర్షం ఉంటుంది. కళ్ళ లేదా పడిపోయింది. చెమట చిందించా, రక్తం చిందించా. మీరు మాత్రం లైక్ కొట్టాలి. ఇంకెప్పుడు చేయను నేను ఈ లాలీపాప్స్, గుడ్డు పప్స్. చిచ్చి కళ్ళు చూడండి, నా వల్ల అవ్వదు బాబాయ్. ఇప్పుడు మనం ఇవేవైతే ఉన్నాయో ఒక్కొక్కటి 2 ఇది కట్టుకుని అంత అవలే ఊపేస్తున్నాడు. ఏంటో అదేంటి దుమ్ము వేరైపోయింది. ఏది అది వేరేది, అది లాలీపాప్ కాదు, అది లాలీపాప్ తమ్ముడు. ఇది కొంచెం సేపు ఆగాలి. ఇందులో అది పట్టాలి, ఆ సాసు ముక్కలకి పట్టాలి. మంటల కోసం ట్రై చేద్దాం. మంటలు రప్పినా ఫైనల్గా ద అవుట్పుట్ ఇలా వచ్చింది. చాలా కష్టపడి చేశాను రా. నువ్వు ఎంత కష్టపడి చేసినా నీ ప్రయోగాలతో నన్ను బలి చేస్తున్నావు ఏంటో ముందు నాకు అర్థం కావాలి. సర్లే కానీ స్మెల్ చూడు, రెస్టారెంట్ స్మెల్ వస్తుందా? కోడి స్మెల్ వస్తుంది. అది కోడే, మరి కుక్క అనుకుంటున్నా అంటే కోడి స్మెల్ వస్తుంది. కోడి ఫ్రై అయిపోయింది. మొక్కలు కొంచెం పెద్దవి కొట్టారు లేరా. స్మెల్ ఓకే, సాసుల స్మెల్ బాగానే ఉంది. బాగుంది, నిజం చెప్పు. మరి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎందుకు అలా ఇచ్చావు? చిన్న యాక్టింగ్ కాదు, ఆ స్టైల్ రాలేదు కానీ ఇంట్లో చేసింది రెస్టారెంట్ స్టైల్ ఎందుకు వస్తుంది అంటే, నేను వీడియో స్టార్టింగ్ లో రెస్టారెంట్ స్టైల్ కాబట్టి కొట్టేసా కింద, తర్వాత ఇంట్లో స్టైల్ కాబట్టి బాగుంది. ఇదే రెస్టారెంట్ లో పెడితే ఇసిరేస్తారంట బయట. డౌట్ లేకుండా ఇసిరేస్తాను. నేనే వెళ్తాను, మొహం మీద కొట్టేస్తాను. రే ఎక్కువ మాట్లాడుతున్నా. రెస్టారెంట్ అయితే రా, ఇల్లు కాబట్టి ఓకే. ఎక్కువ మాట్లాడుతున్నాడు గైస్. ఇప్పుడు నేను తింటా. బాగుంది, కాకపోతే సాసులు ఇంకొంచెం ఎక్కువ పడతాయి కదా. ఎస్, కింద తిన్నావు, పైన 2సారి వేసినాయి కదా. అవునా? బాగుంది. మొత్తం నీ బాగుండడమేమో కానీ సాగు కొడుతున్నావు. నిజమే, పైన రెండోసారి కంగారు పడిపోయి తీసేసావు కానీ. ఎలా ఉంది? బాగుంది కదా, సక్సెస్ కదా. ఫైనల్లీ సక్సెస్ రేట్ ఈజ్ 20%. 100కా 50కా? 100కే. ఇలా వండి పెట్టే అన్నయ్య లేక ఎంతమంది. మాకేం కాదు, ఇప్పుడు అమ్మకి ఎంత పని పెట్టావు అక్కడ. నేనే చేస్తాను లేకనే. అది గైస్ మొత్తానికి సక్సెస్ఫుల్ గా వండేసాను. మీరు మాత్రం ఇలా అస్సలు ట్రై చేయకండి.
ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. అప్పుడప్పుడు బిస్కెట్లు అవుతూ ఉంటాయి, మనం పట్టించుకోకూడదు. వీడియో మాత్రం మనకు తెలుసు కదా ఎలా వస్తే అలాగే పెడతాం. లైక్ మాత్రం మర్చిపోకండి. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కొడతాం. డిసెంబర్ 4వ తారీఖు గుర్తుంది కదా, వీడియో అస్సలు మర్చిపోద్దు. జై హింద్.